హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమూల్య. ఈరోజు ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకొచ్చేసాను. సో, అదేంటంటే కాకరకాయ ఫ్రై అనమాట. సో, చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా, చేదుగా లేకుండా మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ముందుగా 4 కాకరకాయలు తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న బాక్సెస్‌లా కట్ చేసుకున్నాను. అండ్ చక్కగా వాష్ చేసుకున్నాను. ఇందులో నేను యాడ్ చేశాను 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఈ రెండిటిని చక్కగా కలిపేసుకొని ఒక 1 అవర్ నేను దాన్ని పక్కకు పెట్టుకుంటున్నాననమాట. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే కాకరకాయకి ఉన్న చేదంతా పోయి మన కర్రీ అనేది చాలా టేస్టీగా అవుతుందనమాట. సో, ఇలా నేను కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన కాకరకాయకి కావాల్సిందేంటి? మసాలాస్ ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. కమాన్ చూసేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మసాలా ర్యాక్ అనమాట. 16 స్పైస్ ర్యాక్ అనమాట. ఇది నేను ప్రీవియస్ వీడియోస్‌లో నేను మీకు రివ్యూ ఇచ్చాను కదా! సో, అప్పుడు చెప్పాను కదా! నేను మీకు పోస్ట్ చేస్తాను ఏదైనా క్లిప్‌లో అని. అందులో నుంచి నేను మసాలాస్ తీసుకున్నాను. ఇక్కడ నేను యాడ్ చేశాను హాఫ్ కప్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. సో, వీటిని దోరగా ఎంచుకొని నేను మిక్సీలో గ్రైండ్ చేసుకొని మంచి ఫైన్ పౌడర్ లాగా నేను దీన్ని గ్రైండ్ చేసుకున్నాననమాట. సో, ఇదే అనమాట మన కాకరకాయకి మెయిన్. ఈ కన్సిస్టెన్సీ ఉండాలనమాట. ఇంత పొడిగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోకూడదు. సో, ఇప్పుడు మన కాకరకాయకి ఫ్రైకి మనం ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక ఏమంటారు మీరు ఏ విధంగా కుక్ చేసుకుంటారో దానికి తగ్గట్టు మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. సో, నేను అలా కొంచెం ఆయిల్ ఎక్కువనే యాడ్ చేశాను. ఎందుకంటే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ మనం ఏదైతే నానబెట్టుకొని ఉంచుకున్నామో పసుపు అండ్ ఉప్పు కలుపుకొని వీటిని నేను వాటర్‌లో చక్కగా కడిగేసుకొని వాటర్ లేకుండా వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేస్తున్నాననమాట. సో, ఈ వాటర్‌తో కడుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అలానే మనం కుక్ చేస్తే దానికున్న చేదు పోదు. చేదు పోకుండా మన కర్రీ ఇంకా పాడైపోతుందనమాట. సో, అందుకోసమని మనం ఇలా పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్నాక దీన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మనం వాటర్ లేకుండా వేరే గిన్నెలోకి తీసుకోవాలనమాట. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ. షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చాలా మంచిదనమాట. చాలా మందికి కాకరకాయ తినడం ఇష్టం ఉండదు. కానీ ఇలా ట్రై చేసి చూడండి. డెఫినిట్‌గా మీకు నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీలో, రైస్‌లో చాలా బావుంటుందనమాట. సో, ఇక్కడ మన ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను తీసుకున్నాను ఒక బిగ్ ఆనియన్. ఏమంటారు పొడుగుగా నేను కట్ చేసుకొని దీన్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాననమాట. సో, ఇందులో నేను డైరెక్ట్‌గా ఎటువంటి కారం కానీ, పసుపు కానీ ఇప్పుడే యాడ్ చేయను. అండ్ జీలకర్ర అండ్ సాజీరా ఇలాంటివేవి యాడ్ చేయలేదు. డైరెక్ట్‌గా ఆయిల్ అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి కొంచెం వేగగానే నేను ఇందులో ఏదైతే మనం కడిగి పెట్టుకున్నామో మన కాకరకాయని దీన్ని మన ఆయిల్‌లో మనం వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. కొంచెం ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నేను ఎప్పుడు వేసుకునే దాంతో కంపేర్ చేస్తే కర్రీస్‌కి నేను దీనికి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి కొంచెం టేస్టీగా ఉండాలి కాబట్టి చక్కగా మనకిది వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలనమాట. సో, ఇలా చక్కగా నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసుకుంటాను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకిష్టముంటే మీరు ఎల్లిపాయలని దంచుకొని వేసుకోవచ్చు. కానీ నేను దంచుకొని వేసుకోను. డైరెక్ట్‌గా నేను బయట నుంచి తెచ్చుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, అదే యూజ్ చేస్తాననమాట. సో, ఇలా చక్కగా కలిపేసుకుందాం. మన ఆనియన్స్, కాకరకాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, ఇలా కలిపేసుకొని మనం సిమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందనమాట. నేను ఇందులో ఎటువంటి స్పైసెస్ వేయలేదు. కొంచెం కుక్ అయ్యాక నేను నెక్స్ట్ వేస్తాను. సో, నేను ఒక 10 మినిట్స్ పెట్టుకొని ఉంచుకున్నాక ఇది మొత్తం మన కాకరకాయ దగ్గర పడిపోయి దాని కలరే మారిపోతుందనమాట. సో, డార్క్ గ్రీన్‌గా ఉన్నది కొంచెం వైట్ కలర్‌లా అయిపోతుంది. సో, చూసారు కదా! ఈ విధంగా ఇలా చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇది రైట్ టైమ్ అనమాట మన స్పైసెస్ వేయడానికి. అందరూ వేశాక మూత పెట్టుకొని కుక్ చేసుకుంటారు. కానీ ఈ కాకరకాయకి మాత్రం ఇలా చేసి చూడండి. ఇది ఉడికాక మీరు పైనుంచి స్పైసెస్ వేస్తే దాని టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, ఇది ఆల్మోస్ట్ ఒక 75% కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇందులో తీసుకుంటున్నాను
1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2½ టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. సో, చికెన్ మసాలా నేను చికెన్‌లోనే కాదండి, ప్రతి కర్రీలో వేస్తాను. సో, ఇలా అన్ని మసాలాస్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మన పసుపు అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే మన కర్రీకి అంత టేస్ట్‌గా ఉంటుంది, అంత హెల్తీగా ఉంటుంది అండ్ అంత మనకి వేడి కూడా అవుతుందనమాట. బట్ మనం ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో, ఇలా మనం పసుపు వేసుకొని కలిపేసుకున్నాం, కారం వేసుకొని కలిపేసుకుంటున్నాం అండ్ ఫైనల్‌గా గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని మనం దీంట్లో ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని దీన్ని ఉడకనిచ్చుకోవాలనమాట. దీని తర్వాత మనం యాడ్ చేసుకోవాలి మన పల్లి పౌడర్. సో, ఈ పల్లి పౌడర్‌లో మనం వేసుకున్నాం ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండ్ మినపప్పు 1 టేబుల్ స్పూన్. మీకు కావాలంటే మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం వేయలేదు. సో, ఇక్కడ మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పల్లి పౌడర్‌ని దీన్ని మనం కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకుందాం. ఎట్ ఎ టైమ్ ఒకసారే వేస్తే ఆ టేస్ట్ అంతా పోయి మొత్తం మనకి ఉండల్లా కట్టేస్తుందనమాట. సో, అందుకే కొంచెం కొంచెం చల్లుకుంటూ మనం కాకరకాయలో కలిపేసుకోవాలి. ఇదే అండి మన కాకరకాయకి అసలేమంటారు టేస్ట్‌నిచ్చేది అంటే ఇదే. ఇది వేయకపోతే కాకరకాయ నార్మల్‌గా ఉంటుంది. కానీ ఈ పౌడర్ వేశాక దీని రుచి అసలు ఆసమ్‌గా ఉంటుందనమాట. సో, పౌడర్ వేసుకున్నాక నేను మళ్ళీ కొంచెం గరం మసాలా అండ్ మళ్ళీ కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకున్నాను. ఇంకా మనం ఒకటి యాడ్ చేసుకోవాలి ఫైనల్‌గా. అదేంటంటే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్. సో, మన కొబ్బరి పౌడర్ అనేది కంప్లీట్ కాకరకాయని టేస్టీగా చేస్తుందనమాట. పల్లి పౌడర్‌తో మనం ఒక 95% అది కుక్ అయిపోతే, ఇంకా ఈ ఒక్క స్పూన్ కోకోనట్ పౌడర్‌తోని 100% మనకి మంచి టేస్టీ అండ్ యమ్మీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందనమాట. సో, ఇలా పొడి వేసుకొని నేను మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీస్‌లో కానీ, రైస్‌లో కానీ మనం పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ షుగర్ పేషెంట్స్‌కి కూడా ఇస్తే చాలా మంచిది. సో, మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి. చాలా మందికి కాకరకాయ ఇష్టం ఉండదు. కానీ ఇలా వండి చూడండి, డెఫినెట్‌గా నచ్చుతుంది. సో, ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ మీ ముందుకు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్. టేక్ కేర్.